హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రెస్టారెంట్ స్టైల్లో జ్యూసీ చికెన్ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఒక్కసారి ఇలా చేశారు అని అంటే మనం రెస్టారెంట్స్ నుంచి చికెన్ అయితే ఆర్డర్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. సో దీనికోసం ఒక ½ కేజీ చికెన్ అయితే తీసుకొని నీట్గా శుభ్రంగా వాష్ చేసేటప్పుడు మనకు ఉప్పు అండ్ పసుపు వేసి వాష్ చేసుకుంటే దాంట్లో ఉన్న నీసు వాసన అనేది అయితే పోతుంది. సో వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు ఇట్లాగ వేసి చికెన్ ముక్కలకి బాగా పట్టించి ఇలాగ చేత్తో మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసేసి మొత్తం కూడా ఇట్లాగా మసాజ్ చేసుకోవాలి. ఈ పీసెస్కి మనం ఎంత చక్కగా చేత్తో రబ్ చేస్తే మనకు గ్రేవీలో పీస్ అనేది అంత చక్కగా ఫామ్ అయిపోతుంది. సో ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన నేను అన్ని వెజిటేబుల్స్ ముందుగానే ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నాను. సో మనకి ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి మాత్రమే యూస్ చేస్తాము. నేను వేరే దానికి ఇక్కడ టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేశాను. కొత్తిమీర, పుదీనా కూడా మనకు ఎంత కావాలో అంత యూస్ చేసుకోవచ్చు అనేసి నేను ఇట్లాగ ముందుగానే మొత్తం రెడీ చేసి అయితే పెట్టేసేసుకున్నాను. ఇలాగ మన ఐటమ్స్ రెడీగా పెట్టేసుకుంటే ఏ కర్రీ అయినా సరే సింపుల్గా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు హడావిడి లేకోకుండా. సో ఇప్పుడు ఒక బాండవలు అయితే గ్యాస్ మీద పెట్టుకొని నూనె ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. చికెన్లో కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్. సో ఆనియన్స్ సన్నగా మనం చేత్తో రబ్ చేసుకుంటూ ఇట్లాగైతే ఆయిల్లో వేసుకోవాలి. ఆనియన్స్ చక్కగా వేపుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపుకోవాలి. ఇది మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని ఇట్లా ఒక గెరిట తీసుకొని ఇట్లాగా కలుపుకుంటూ మనం తిప్పుకుంటే ఆనియన్స్ త్వరగా అయితే కుక్ అయిపోతాయి అన్నమాట. సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత మనం ఇప్పుడు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వేస్తున్నాను. సో మనం ఇంకా సెపరేట్గా ఏ గ్రేవీ వేయం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఇట్లాగా మనం ఫ్రెష్గా దంచి వేసుకుంటే బాగుంటుంది. మనకు కర్రీలో ఆ టేస్ట్ అయితే తెలుస్తుంది. సో ఆనియన్స్ చూసారా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి. సో ఇట్లా వేగితే మనకు మంచిగా టేస్ట్ వస్తుందన్నమాట. మొత్తము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్లో వాటర్ అంతా ఎగిరిపోయి పచ్చివాసన పొయ్యేంత వరకు కూడా వేపుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్ని. సో అవి కూడా వేసేసుకొని ఒకసారి కలబెట్టేసేసి మూత పెట్టేసి మనం మధ్యలో తిప్పుకుంటూ అంటే కలబెట్టుకుంటూ ఉండాలి. లేదంటే వాటర్ ఫామ్ అయిపోతాయి, బట్ అడుగు అంటే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే మనకు చక్కగా ఉడుకుతుందన్నమాట. ఇలా మొత్తం కూడా ఒకసారి ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ చికెన్ మొత్తం కూడా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టేసి చికెన్ అయితే బాగా కుక్ అవనివ్వాలి. సో మధ్యలో మనం మూత తీసుకుంటూ ఒకసారి అయితే కలబెట్టుకుంటూ ఉండాలి. చికెన్ మనం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కల్లా మనకు చికెన్లో నుంచి ఇట్లాగా వాటర్ అయితే ఫామ్ అవుతూ ఉంటుంది. ఇలా చికెన్ ఉడికిన తర్వాత దాంతో ఉండే వాటర్ అంతా ఇట్లాగా బయటకైతే వచ్చేస్తాయి. సో ఈ చికెన్లో వాటర్ కొంచెం ఎవాపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. సో మనం స్టార్టింగే యాడ్ చేసుకుంటే అవి మెత్తగా అయిపోతాయి అన్నమాట. చికెన్ ఇట్లాగా మనం కొంచెం ఉడికిన తర్వాత వేసుకుంటే ఆ వాటర్లోకి కాకోకుండా చికెన్కి అయితే పడుతుంది ఈ కరివేపాకు అండ్ పచ్చిమిర్చి అరోమా అయితే. సో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు ఒక 2 రెబ్బలు, పచ్చిమిర్చి వచ్చేసి ఒక 4 నుంచి 5 అయితే వేసుకున్నాను. సో మీకు స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చు. దీంతో నేను సెపరేట్గా మళ్ళీ కారం అయితే యాడ్ చేయట్లేదు. ఫస్ట్ మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడే కారం అయితే యాడ్ చేసాం కదా. సో మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. ఇట్లాగా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇప్పుడు మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లోకి తగ్గించేసి చికెన్ అయితే మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే మనకు చికెన్లో ఫామ్ అయిపోయిన ఆ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి చికెన్ మనకు ఆయిల్లో మాత్రమే కుక్ అవుతూ ఉంటుంది. సో ఆ టైంలోనే మనం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. దీంతో నేను వచ్చేసి గరం మసాలా, చికెన్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి 2 కూడా 1 టేబుల్ స్పూన్ చొప్పున అయితే యాడ్ చేసుకున్నాను. ఆ 2 కలిపేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా సెపరేట్గా మనం ఏ మసాలాలు, ఏ గ్రేవీ అయితే పట్టి వేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ మసాలాలతోనే మనకు చికెన్ కర్రీ అయితే తయారైపోతుంది.
ఈ 3 మసాలాలు కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్టు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వండి. దాని తర్వాత మూత తీసేసి మనకు గ్రేవీ కోసం ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక గ్లాస్తో పెద్ద గ్లాస్తో ఒక సగం గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేశాను. సో మీ గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీలో ఉండాలో చూసుకొని అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఈ చికెన్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు కుక్ చేసుకుంటే మనకి ఈ వాటర్ కూడా ఎవాపరేట్ అయ్యి మంచిగా గ్రేవీ అయితే ఫామ్ అయిపోతుంది. సో ఇప్పుడే నేను కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెము అండ్ పుదీనా కొంచెం అయితే యాడ్ చేస్తున్నాను స్మెల్ కోసము. ఈ కర్రీ అలా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు వాటర్ అయితే ఎవాపరేట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. చికెన్ కర్రీ చాలామంది చేస్తుంటారు, బట్ ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ అయితే వస్తుంది. బ్యాచిలర్స్కి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన రెసిపీ అనమాట ఇదైతే. ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. మనకు టైం కూడా ఎక్కువ పట్టదు అండ్ మసాలాలు ఇవన్నీ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కాబట్టి సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇంకొంచెం కొత్తిమీర ఒక 4-5 పుదీనా ఆకులు కూడా వేసేసుకొని మొత్తం కూడా కలబెట్టేసేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు ఉంచుకున్నాను. ఇన్ కేస్ మీకు వాటర్ గ్రేవీ కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. గ్రేవీ అయితే కింద ఉంది, సో ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది అని చెప్పేసి నేను వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేయలేదు. సో చికెన్ మొత్తం కూడా ఇట్లాగా గ్రేవీ లాగా చికెన్ ఫ్రై లాగా అయితే తయారైపోతుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి మీరు కూడా ఇలాగ ట్రై చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఫైనల్గా చికెన్ అంతా ఇట్లాగా కుక్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ లెమన్ అయితే తీసుకొని కట్ చేసేసి సీడ్స్ అయితే సెపరేట్ చేసి పెట్టేసి లెమన్ అయితే పిండేసుకోండి. చికెన్కి ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇలాగా రెడీ అయిన చికెన్ని మనం వేడివేడి అన్నంలో కానీ మనం ఏదైనా తాలింపు అన్నము, కలర్ రైస్ లేదంటే చపాతీలోకి తీసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మనం ఇలా కుక్ చేసుకోవడం వల్ల చికెన్ లోపల కూడా మనకు గట్టిగా ఏం ఉండకుండా జ్యూసీగా మనకు చికెన్ బాగా బాయిల్ అయిపోతుంది. సో దీన్ని నేను తాలింపు అన్నం అంటామండి మేము. మీరు ఏమంటారో నాకైతే కామెంట్ చేయండి. ఇట్లాగా తాలింపు అన్నం అయితే ప్రిపేర్ చేసుకొని దాంతోకైతే వేసుకొని తింటున్నాను. మీరు బగారా రైస్ కానీ చపాతీ కానీ దేంతోకైనా సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. అండ్ పీస్ కూడా చాలా బాగా ఉడికింది. సో నేను మీకు కట్ చేసి కూడా చూపిస్తున్నాను. చిన్నపిల్లలు సైతం ఎవరైనా కూడా ఈజీగా తినేయొచ్చు అండ్ అందరికీ కూడా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్.